శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి జనవరి 25 నుంచి 31 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడా ఒక 4 గ్రహాలు 5వ స్థానం అన్నది 5వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. 5వ స్థానం అన్నది పూర్వపుణ్యస్థానం, అలాగే అదృష్టానికి సంబంధించినది. పిల్లలు, వాళ్ళ యొక్క అభివృద్ధి, అలాగే మీ యొక్క అభిమానులు, మీ శిష్యులు, మీ ఫాలోవర్సు, మీలో ఉన్నటువంటి టాలెంటు, ఇవన్నీ కూడా పంచమ స్థానం బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే లవ్ అఫేర్సు, ఇవన్నీ కూడా 5వ స్థానంలో ఉంటాయి. 5వ స్థానంలో ప్రధానంగా ప్రస్తుతం కుజుడు అత్యంత బలవంతుడై ఉన్నాడన్నమాట. కుజుడు ఈ రాశి వారికి, అంటే కన్యా రాశి వారికి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఖచ్చితంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీకు సంతానంతో విభేదాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంతవరకు మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సహాయ నిరాకరణ లాంటిది ఉంటుంది. మీ అభిమానుల నుంచో, మీ దగ్గర పనిచేసే వారి దగ్గర నుంచో ఇవన్నీ కొంచెం చికాకులు ఉంటుంటాయి. ఎక్కువగా స్పెక్యులేషన్ టెండెన్సీ, ఈ జోదం, ఈ పేకాట వగైరా విషయాల్లో చాలా నష్టపోయే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండడం మంచిది. మెయిన్గా ఈ ఆన్లైన్ గేమ్స్కి దూరంగా ఉంటే చాలా మంచిది అన్నమాట. దాని తర్వాత రవి వ్యయాధిపతిగా పంచమ స్థాన సంచారం వల్ల ఉద్యోగపరమైనటువంటి చికాకులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. అధికారులతో విభేదాలు వస్తుంటాయి. అంటే మీ కింద పనిచేసేవాడే మీ మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంటుంది. దానివల్ల వాళ్ళు మిమ్మల్ని నిలదీయడం జరుగుతూ ఉంటుంది. అందువలన మీ కింద పనిచేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు కూడా ఏ విషయాన్ని కూడా చాలా సాధారణంగా పర్ఫెక్ట్గానే ఉంటారు. కానీ సాధారణంగా ఎప్పుడు ఒక వర్క్లో ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఎక్కువ వర్క్ చేస్తున్నవాడు, పర్ఫెక్ట్గా ఉన్నవాడికే పనిలో లోపాలు వస్తూ ఉంటాయి. అలాగే అధికారులు కూడా ఎవరైతే బాగా పనిచేస్తాడో వాళ్ళకి వర్క్ ఎక్కువ అప్పచెప్తూ ఉంటారు, వాళ్ళకే ఇబ్బందులు వస్తుంటాయి. అటువంటి ఇబ్బందులు ఇప్పుడు రావడం సహజంగా జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శుక్రుడు బుధుడు కూడా 5వ స్థానంలో ఉన్నాడు. ఏదైనా ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. మన టైం బాగోలేకపోతే కొంతమందికి ఉద్యోగం పోవటం కానీ, ఉద్యోగానికి రాజీనామా చేయడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృత్తి సంబంధించిన విషయాల్లో, ప్రధానంగా ఉద్యోగానికి సంబంధించిన విషయంలో ఎటువంటి ప్రయోగాలు చేయవద్దు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, మిస్టేక్స్ జరిగి ఉంటే అవి మీరు మీ యాజమాన్యానికో, మీ పెద్దవాళ్ళకో తెలియజేసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప చేసిన తప్పుని దాచాలనే ప్రయత్నంలో మరిన్ని ఎక్కువ తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి పొరపాట్లు లేకుండా సరిదిద్దుకోవడం మంచిది. బట్ ఏదైనా చివరి నిమిషంలో అయినా సరే జాతకుడు చాలా వరకు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. గురువు వక్రగమనంలో ఉండడం వల్ల ఏదో విధంగా మీరు సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీరు సడన్గా స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరి ఒక సింగిల్ సెటిల్మెంట్ లాగా జరిగి ఎంబట్నే మీరు ఏదైనా స్థిరాస్తి కానీ విలువైన వస్తువు కానీ అమ్మే ప్రయత్నం జరిగే అవకాశం ఉన్నది. అయితే ఏదన్నా ఇన్ని సమస్యలు ఉన్నా కూడా 7వ స్థానంలో శనిగ్రహ ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో వ్యక్తిగతంగా పర్సనల్గా సుఖపడలేకపోతుంటారు. 6లో ఉన్నటువంటి రాహు వల్ల చిన్న చిన్న కోర్టు సమస్యల నుంచి కానీ వివాదాల నుంచి సులభంగా బయటపడడం జరుగుతుంది. సాధారణంగా ఈ వారఫలాలు ఫాలో అవుతున్నవారు, పరిశీలిస్తున్న వారికి చాలామందికి ఒక సందేహం అన్నది రావడం జరుగుతుంది. మీరు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా, లేదా కాలక్షేపాన్ని చెప్తున్నారా, మీకు నిజంగా పాండిత్యం ఉందా, ఇలాంటి అనేక సందేహాలు ఈ ప్రేక్షకులకి రావడం జరుగుతుంది. ఏదైనా గ్రహాల స్థితి ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. అయితే అవకాశం ఉందా లేదా అన్నది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొన్ని లిఖించబడి ఉంటాయి. వివాహం ఏ విధంగా ఉంటుంది,
పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగం, సంపాదన, అతని స్థితిగతులు ఇవన్నీ కూడా అతని జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. అవి మరి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు, అంటే ఒక జాతకం పుట్టినప్పుడు పెళ్ళి ఉంటుంది. అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అని తెలుసుకోవాలంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలు, ఏ దశలు జరుగుతుంటాయి కదా, రవి దశ, చంద్రుడు, కుజుడు, రాహు నడుస్తుంటాయి. ఈ దశలు వచ్చినప్పుడు ఆ దశ ఒక గురుదశ వచ్చింది అనుకోండి, 16 సంవత్సరాలు నడుస్తుంటుంది. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది అంటే దానికి మళ్ళీ అంతర్దశ ఉంటుంది. ఆ అంతర్దశ మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ గోచారం అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, పంచమంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతారు. ఇప్పుడు దశ అంతర్దశ సహకరిస్తే ఈ గోచారం కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఏ సంవత్సరంలో జరుగుద్ది అన్నది గురువు చెప్తాడు, ఏ నెలలో జరుగుతున్నది రవి సంచారం వల్ల తెలుసుకుంటాం అన్నమాట. అంటే రవి ప్రతి నెల ఒక రాశిలో మారుతుంటాడు కాబట్టి పలానా నెలలో ఈ సంతానం కలగవచ్చు, ఈ ఉద్యోగం రావచ్చు, ఈ ఆరోగ్యం కలగవచ్చు, రవిని బట్టి చెప్తాం. మరి ఏ రోజు జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క సంచారం బట్టి చెప్తూ ఉంటుంది. ఏ సంచారం, చంద్రుడు ప్రతి 2 రోజులు 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఏ రాశిలోకి వచ్చినప్పుడు, ఏ నక్షత్రం మీద సంచరించినప్పుడు ఈ సంఘటన జరగవచ్చు, పెళ్ళి ఎప్పుడు జరగవచ్చు, డెలివరీ ఎప్పుడు జరగవచ్చు, ఇవన్నీ ఈ చంద్రుడి యొక్క సంచారం బట్టి ఆ రోజు నిర్ణయిస్తాం. మరి రోజు నిర్ణయించే సరిపోయిందా, ఏ సమయంలో జరుగుతుంది అన్నది లగ్నాన్ని బట్టి చెప్తాం అన్నమాట. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. ఏ లగ్నంలో జరగవచ్చు, లేదంటే ప్రతి గంటకి ఒక హోర మారుతూ ఉంటుంది. రవి హోరలోనా, శని హోరలోనా, గురు హోరలోనా, ఏ హోరలో జరగవచ్చు. ఇవన్నీ కూడా హోరను బట్టి లగ్నాన్ని బట్టి చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా ఒక శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో రవి అంతర్దశ అన్నది 1 సంవత్సరం ఉంటుంది. దాంట్లో గురువు, ఈ శని ఇవన్నీ సూక్ష్మంగా వస్తూ చివరికి ఏ సమయంలో కూడా జరుగుద్ది అన్నది జాతకుడి యొక్క జన్మ వివరాలు కరెక్ట్గా ఉంటే తెలుసుకోవచ్చు. అయితే గోచారం అన్నది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది తప్ప జాతకుడికి ఆ విషయం లేదు. ఆ సంతాన యోగం అన్నది లేనే లేదు. 5వ స్థానంలో గురువు వస్తే ఏంటి, శని వస్తే ఏంటి, ఎవరు వస్తే ఏమిస్తారో జాతక చక్రంలో లేనిది. అలాగే ఉద్యోగం, జాతక చక్రంలో ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది, లేనిది అయితే రాదు. ఇవన్నీ కూడా కేవలం గోచారం అన్నది మీ జన్మ జాతకంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడతాయి. అవి ఉంటేనే మీకు జరుగుతాయి, లేనప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. అవి ప్రాంతాల వారుగా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉదాహరణకు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాహుదశ యోగిస్తుంటుంది, బ్రహ్మాండంగా అక్కడ బాగుంటుంది. మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి గురుదశ బాగుంటుంది. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా మారడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం ప్రతి దినచర్య ప్రకారం రోజు దైవ ప్రార్థన చేసుకోవడం, పర్టికులర్గా ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం అన్నది కృష్ణమూర్తి అంటే విష్ణు భగవానుడికి, కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి ఈ మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు నెలకొకసారి లేదంటే వారంకి ఒకసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, సత్యనారాయణ టెంపుల్లో ఏ టెంపుల్ని దర్శించడం, వీలైతే విష్ణు సహస్రనామం, అంతగా కుదరకపోతే మరి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఏదో ఒకటి చేసుకోవడం, కనీసం శనివారం అన్న నియమంగా ఉండడం, ఏదో ఒక పుణ్యనది స్నానం చేయడం, ఏది మీకు వీలు అంటే ఏది అది సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించే ప్రకారం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు నశించి కొత్తగా జీవితాన్ని ముందుకెళ్ళడం బాగుంటుంది. ఏదైనా ఒక పూర్వపుణ్యం కూడా మన జాతకంలోనే ఉంటుంది. గత జన్మలో వీడు ఏం చేసాడు అన్నది కూడా అందులో ఉంటుంది. అది మంచిగా ఉంటే ఈ జన్మలో అనుభవిస్తాం. అసలు పూర్వపుణ్యమే లేనప్పుడు ఈ జాతకం ఎలా బాగుంటుంది? ఇవన్నీ కూడా జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప గోచారం అన్నది కేవలం ఆ టైం టేబుల్ లాగా జరుగుతుందా లేదా అన్న చెప్తూ ఉంటుంది. అది మీ జాతకంలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బట్ ఏదైనా ప్రతి నెగిటివ్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది కేవలం మీ వల్ల, మీ సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి జపాలు చేయించి పూజలు చేయించినా జరగదు, ఉంగరాలు పెట్టుకున్నా జరగదు. ఏం చేసినా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం, కఠోరమైనటువంటి దీక్ష, శాస్త్రాల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత చెడు కర్మ మీ జాతకంలో ఉన్న దాన్ని మంచిగా మార్చుకోవచ్చు. ఈవెన్ ఆయుష్ కూడా మీరు మీ చర్యల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే మీ చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప మీ జీవితాన్ని ఎవడు కూడా మీరు ఎంత ధనం పోసినా కూడా మార్చలేరు. కేవలం దైవ బలంతో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.